ఆక్వా రైతులకి అనేక వరాలు ప్రకటించింది కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు ముందు అందరికీ రూపాయిన్నరకే పవర్ ఇస్తా అన్నాడు. తర్వాత ట్రోప్ ఛార్జీలు తీసేస్తా అన్నాడు. వాళ్ళకి ఏదో ఇంటెన్సివ్స్ లాగిచ్చి రైతులు ప్రోత్సహిస్తానని చెప్పి అన్నాడు. ఏవీ లేవు. మేమేం చేసామో గుర్తు చేస్తున్నాం. మా హయాంలో 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికి కూడా రూపాయిన్నర కరెంట్ ఇవ్వటం. తర్వాత 2019-20 కోవిడ్ టైంలో కోవిడ్ వంక చూపించి వ్యాపారస్తులు రైతుల దగ్గర కేజీకి 150 రూపాయలకి లోపు కొని, అంటే మార్కెట్ బయటికి లేదని చెప్పి స్పెక్యులేషన్ చేయడం కోసం అతి తక్కువ ధరలకి కొనేటప్పుడు కొనే ప్రయత్నంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంటర్ అయి 220 రూపాయలు తక్కువ కొంటే నేను ఒప్పుకోనని చెప్పి వ్యాపారస్తులు మెడ మీద కత్తి పెట్టి 220 రూపాయలకి తక్కువ కాకుండా 100 కౌంటు, అక్కడి నుంచి కౌంటు తగ్గే కొద్ది రేటు పెంచి ప్రభుత్వం కొనిస్తే ఆ సంవత్సరం రైతులు బయటపడ్డారు. ఈ కొన్న వ్యాపారస్తులు కూడా నష్టపోలా. అంటే వ్యాపారస్తులందరూ చంద్రబాబు నాయుడు తొత్తులుగా చందాలు ఇచ్చి ఇప్పుడు ట్రంప్ మీదనో అమెరికా మీదనో ఆంక్షల మీదనో వంకబెట్టి దోపిడీ చేయాలని మళ్ళీ ఆలోచిస్తా ఉన్నారు. వ్యాపారస్తులు గత 5 సంవత్సరాల్లో చూస్తే ఆక్వా వ్యాపారస్తులందరూ 5 నుంచి 10 రెట్లు పెద్దవాళ్ళు అయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ చేత ఒత్తిడి చేసుకొని ఇస్తే మీరు ఎక్కడ నష్టపోలా. మీకు ఆ మార్కెట్, కొత్త మార్కెట్లు ఎత్తుక్కున్నారు. ఇవాళ వరల్డ్లో భారతదేశం కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ కంపెనీలు లీడ్ చేస్తున్నాయి. కనికరం చూపించమని వ్యాపారస్తులు కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. వాళ్ళని నియంత్రించమని ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తులు అడిగినప్పుడు, ఆ రోజు మంచి ధర ఏమని అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇంపోర్టు తల్లి రొయ్య దిగుమతి చేసుకునేటప్పుడు, లేకపోతే ఫీడ్కి సంబంధించిన ఇంపోర్టు వస్తువులు, మినరల్స్, విటమిన్స్ ఇట్లాంటి దిగుమతి చేసుకునేటప్పుడు 28% సుంకం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆగమేఘాల మీద 5%కే తగ్గించడం జరిగింది. అంటే మా ప్రభుత్వంలో ఎంత కేరింగ్గా ప్రతి విషయంలో పనిచేసాడనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా. మరి ఇవాళ ఆ రోజు సోయా, అంటే ఫీడ్కి ఎక్కువగా వాడే సోయా ధరలు 100 రూపాయలు పైగా ఉంటే ఇవాళ అది 30 రూపాయలకు వచ్చినాయి సోయా కేజీ. మరి వ్యాపార మిల్లులోళ్ళు, ఫీడ్ మిల్లులోళ్ళు ధరలు పెంచుకుంటే వాటిని తగ్గించాల్సిన, వాటి మీద నియంత్రణ మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, మా పార్టీ హయాంలో ఒక ఆక్వా అథారిటీ అని రైతుల్ని, అసంఘటితంగా ఉన్న రైతులందరినీ సంఘటితపరిచి ఒక అథారిటీ నిర్ణయించి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి సీడ్ కల్తీ లేకుండా, ఫీడ్ కల్తీ లేకుండా వాటి రేట్లను నియంత్రిస్తూ వాళ్ళకు లాభాలు వచ్చే విధంగా అత్యంత జాగ్రత్త తీసుకొని వ్యాపారస్తులకు కూడా నష్టపోకుండా సపోర్ట్గా నిలబడిన ప్రభుత్వం మాది. మరి మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? అక్కడెక్కడ అమెరికాలో సుంకాలు పెంచాడని చెప్పి అది అతను బ్యాన్ కూడా పెట్టాడు. అయినా మీరు ఆ సుంకాలు దెబ్బ అని చెప్పి వంకబెట్టి వాళ్ళ దిగ్గోసి రైతుల కాడ అడుగుతా ఉన్నారు. సోయా ధరలు తగ్గిన, రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా, మేత రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మీరు దాన్ని రివ్యూ చేసి ధరలు తగ్గించడంలో విఫలమయ్యారు. ఈ రకంగా పొగాకు వ్యాపారస్తులకు కానీ, మిర్చి వ్యాపారస్తులకు కానీ, ఆక్వా వ్యాపారస్తులకు కానీ ఇది వ్యాపారుల పక్షం ఈ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ మీకు డొనేషన్లు ఇస్తారు, రైతులు డొనేషన్లు ఇవ్వలేరు. మేము రైతుల పక్షం, మీరు వ్యాపారుల పక్షం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ జిల్లా శాసనసభ్యుల్ని, మంత్రుల్ని కోరుతా ఉన్నా, మీరు బాధ్యత తీసుకొని నిద్ర నటిస్తున్న చంద్రబాబు నాయుడిని నిద్ర లేపండి. మీరు గెలిచారు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ చేతులు కాలేక మొత్తం నష్టపోయినా చేయగలిగింది ఏం లేదు. రైతాంగం నష్టపోతలకే మీరు ఎలర్ట్ అయ్యి పోటీ మార్కెట్ని, ప్రభుత్వాన్ని ఎంటర్ చేసి పోటీ మార్కెట్ నిలబెట్టాలని
రైతాంగాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరినీ డిమాండ్ చేస్తా ఉన్నాం.